రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించమనేమో రామచంద్రరావు అడుగుతాడు. నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పించమనేమో మహేష్ గౌడ్ అడుగుతారు. సో ఇప్పుడు తెలంగాణలో యుద్ధం అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది నిజంగా అయితే కనుక బీఆర్ఎస్ పార్టీకి డేంజర్ బెల్సే. ఎందుకంటే ఇప్పుడు ఒక పొలిటికల్ నెరేటివ్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే, అది సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానివ్వండి. సో ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ని వీళ్ళు ఖతం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఫైట్ని నేషనల్ పార్టీస్ మధ్య ఉంచాలన్న ఉద్దేశంలో జరుగుతుంది. మీరు గడచిన నెల రోజులుగా తీసుకోండి, ఎప్పుడైతే నరేంద్ర మోడీ తెలంగాణలోకి విజిట్ చేసిపోయారో అప్పటి నుంచి పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్ జాతీయవాదంతో తెలంగాణకి రావడం, తెలంగాణలో పార్టీ ఆఫీసులు స్టార్ట్ చేయటం, మరొక పక్క బీజేపీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీని కానీ విమర్శించట్లేదు, అదేవిధంగా సపోర్ట్ చేయట్లేదు, స్టేబుల్గా ఉంటుంది. మాకు పట్టనట్టుగా ఏమీ తెలియనట్టుగా ఉంటుంది బీజేపీ. మరొక పక్క కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయి జనసేన ముసుగులో, పవన్ కళ్యాణ్ ముసుగులో కమల కళ్యాణ్గా మారిపోయి బీజేపీని లేపటానికి, జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ గేమ్ ఆడుతుంది అనేటువంటి ఒక భావనకు వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే డే 1 నుంచి పవన్ కళ్యాణ్ అడ్డుకోవటానికి, జనసేన పార్టీని అడ్డుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా కవిత కూడా సపోర్ట్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ తరఫున. సో వీళ్ళందరూ కూడా ఒక జట్టుగా మారి పవన్ కళ్యాణ్ని గట్టిగా ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక ఇప్పుడు ఫైట్ అంతా కూడా ఇద్దరు కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇలాంటి కనుక నెరేటివ్ని, స్ట్రాటజీని కనుక బీజేపీ డెవలప్ చేయగలిగితే అది వాళ్ళకు వచ్చే ఎలక్షన్స్లో చాలా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోతుంది. ఈ ఒక ఎలక్షన్స్లో, 2 ఎలక్షన్స్లో ఈజీగా బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసేయచ్చు. ఇదే స్ట్రాటజీని అదర్ స్టేట్స్లో కూడా బీజేపీ పార్టీ ఇప్పుడు ఫాలో అయింది. దానికి ఇప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ కూడా డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. సో అందులో భాగంగానే రేవంత్ రెడ్డి లేస్తే కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం, కిషన్ రెడ్డికి లేఖలు రాయటం, విపరీతంగా బీజేపీని ముందు పెట్టడం, బీజేపీని దోషిగా నిలబెట్టడం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అదేవిధంగా ఓ పక్క రామచంద్రరావు అయితేనేమండి, కిషన్ రెడ్డి అయితేనేమండి, రేవంత్ రెడ్డిని రాసిన లేఖలకి మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు కిషన్ రెడ్డి. లెగిస్తే రేవంత్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేయడానికి కిషన్ రెడ్డి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ చాలా యాక్టివ్ అయింది, యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తుంది. బయటికి ఎక్కడైతే వివిధ సమస్యల మీద పోరాడుతున్నారు, మన ధాన్యం రైతుల సమస్య అయితేనేమండి, ఏ సమస్య అయితేనేమండి, బీజేపీ ఇంతకుముందు ఇంత యాక్టివ్గా లేదు, ఇప్పుడు డెఫినెట్గా బీజేపీ అయితే యాక్టివ్ అయింది. సో అందులో భాగంగానే నిన్న రామచంద్రరావు నాకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించండి, ఏదైతే మీరు 2023 ఎన్నికల్లో చాలా ప్రామిసులు చేస్తున్నారో ఆ ప్రామిసులు నెరవేర్చమని నేను రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, అవసరమైతే సోనియా గాంధీని కూడా అడుగుతాం. కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినటువంటి జనాలకి మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగాడు. మహిళలకు చూసుకుంటే 2,500 రావట్లేదు, రైతు భరోసా కింద 15,000 రావట్లేదు, ఇందిరమ్మ ఇళ్ళు రావట్లేదు, విద్యా భరోసా లేవు, ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీలు లేవు, 5 లక్షల సహాయం ఇస్తానన్నారు విద్యార్థులకు, అది లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు లేదు, పెన్షన్లు లేవు, పెన్షన్లు చేంజ్ చేస్తామన్నారు, పెన్షన్లు పెంచుతామన్నారు, అది లేదు. ఇవన్నీ కలిపి నేను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను, కాబట్టి మీరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించండి, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించండి అనేటట్టుగా ఆయన మాట్లాడితే దానికి వెంటనే మహేష్ గౌడ్ లైన్లోకి వచ్చి మీరు మాకు మోదీ అపాయింట్మెంట్ ఇప్పించండి, ఏదైతే లాస్ట్ 3 లోక్సభ ఎలక్షన్స్లో మోడీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, చాలా ఎన్నికల హామీలు ఇచ్చాడు కదా, అవన్నీ కూడా మేము అడుగుతాం, కాంగ్రెస్ నేతృత్వంలో మేము అడుగుతాం, మీరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మేము ఇప్పించడానికి రెడీగా ఉన్నాం, మీరు కూడా మాకు మోదీ అపాయింట్మెంట్ ఇప్పించండి. గత 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని మీరు చూసి కుళ్ళుకుంటున్నారు. మీరు ఏదైతే బ్లాక్ మనీ తీసుకొస్తామన్నారో ఆ బ్లాక్ మనీ తెచ్చారా? ఏటా 15 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆ ఉద్యోగాలు ఇచ్చారా? ఎన్నో హామీలు మోదీ వదిలేశాడు.
సరతోటి ఓటర్ల జాబితాను చేంజ్ చేయడంతో ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ చేతిలో పట్టుకొని ఇవంతా మీరు నాటకాలు ఆడుతున్నారు పొలిటికల్గా. కాబట్టి ముందు రాహుల్ గాంధీ అపార్ట్మెంటు అడగబోయే ముందు నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వమని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మహేష్ కుమార్. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి బీఆర్ఎస్ని సైడ్ ట్రాక్ ఎక్కించినట్టున్నారు. కేసీఆర్ కనుక కళ్ళు మూసుకుంటే మాత్రం గట్టి దెబ్బ అయితే కొట్టబోతుంది బీజేపీ పార్టీ కానివ్వండి. సో డెఫినెట్గా కేసీఆర్ ముందుకైతే రావాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్త పడాలి. లేకపోతే ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో నలిగిపోతుంది ప్రాంతీయ పార్టీ. సో మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో ఉండబోతున్నాయా? బీఆర్ఎస్ పార్టీ పతనం తప్పదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.